ఈ విషయం గుర్తుంచుకోవాలి. జాతక చక్రాలలో 7వ స్థానానికి కారక గ్రహాలనే ఉంటాయి. అన్ని స్థానాలకి కారక గ్రహాలు ఉంటాయి. ముఖ్యంగా 7వ స్థానానికి కూడా ఆ కారక గ్రహాలు ఏంటనే చూసుకోవాలి. ముఖ్యంగా మగవారి జాతక చక్రాలలో 7వ స్థానం, 7వ స్థానాధిపతి అవి రెండు కూడా వివాహానికి, భార్యకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కానీ ప్రత్యేకంగా శుక్రుడు భార్యకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కనుక మగవారి జాతక చక్రాలు చూసేటప్పుడు 7వ స్థానం, 7వ స్థానాధిపతి కారక గ్రహమైన శుక్రుడిని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అలాగే ఆడపిల్లల విషయంలో 7వ స్థానం, 7వ స్థానాధిపతి, అలాగే గురుడు, ఎందుకంటే గురుడు భర్తకు కారకుడు. సో కనుక ఆడపిల్లల విషయంలో వారి జాతక చక్రాలు స్టడీ చేసేటప్పుడు 7వ స్థానం, 7వ స్థానాధిపతి, గురుగ్రహం ఈ మూడు కూడా చూడాలి. అందరికీ కూడా, మగవారికి ఆడవారికి కూడా శుక్రుడు కామన్గా వివాహానికి కారకుడు, ప్రేమ ఆప్యాయతలకు, అటాచ్మెంట్స్కి శుక్రుడు కారకుడు. కనుక సాధారణంగా జాతక చక్రాలలో శుక్రుడు బలంగా ఉండాలి. ఆడపిల్లల విషయంలో కూడా శుక్రుడు బలంగా ఉండాలి, గురుడు బలంగా ఉండాలి. ఎందుకంటే భర్త కారకుడు కాబట్టి 7వ స్థానం, 7వ స్థానాధిపతి బలంగా ఉండాలి. దుష్టగ్రహాల ప్రభావం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఈ స్థానం మీద, ఆ కారక గ్రహాల మీద, అధిపతుల మీద శుభగ్రహాల దృష్టి ఉంటే ఇంకా మంచిది.